శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన గోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. ఆడవాళ్ళు పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు, పొట్టు తిని పుట్టిల్లు చేయి అంటారు పెద్దవాళ్ళు. అంటే ఎప్పుడూ కూడాను మన పుట్టిల్లు అనేటటువంటిది బాగుండాలని కోరుకోవాలి. అందుకని ప్రతి ఆడపిల్ల అదే కోరుకుంటుంది, అందులో అనుమానం లేదు. ఎంత వయసు వచ్చినా పుట్టిల్లు పుట్టిల్లే. 70 ఏళ్ళ రాని, 80 ఏళ్ళు రాని, మనవాళ్ళు పుట్టని, మునిమనవాళ్ళు పుట్టని, పుట్టింటికి వెళ్ళంగానే అదొక ఆనందం ఆడవాళ్ళకి. అయితే ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు, సాధారణంగా కొంతమంది దగ్గర గమనిస్తుంటాం. ఏవిస్తే అవి తెచ్చేసుకుంటూ ఉంటారు. కొన్ని తెచ్చుకోకూడదు. తిరగలి, రోకలి, రోలు, చీపురు, చాట, అదేవిధంగా పత్తి, చింతకాయలు, చింతపండు ఇలాంటివి తెచ్చుకోకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి, అందుకని తెచ్చుకోకూడదు. అయితే ఏమండి, మరి మా ఇంట్లో బాగా ఉందండి చింతపండు, మరి మా అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఏం చేయాలి అంటే, అప్పుడు మా అమ్మగారు వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళినప్పుడు పొన్నెకల్లులో ఒక పక్క రూము నిండా కూడా పత్తి కోసి అదంతా కూడా ఇట్లా రాసులు పోసేవారు. వస్తే మా అమ్మ ఉండి మంచి పౌడి పత్తి అని చెప్పి చక్కగా ఒత్తులు చేసుకోవడానికి బాగుంటుంది, తీసుకొచ్చుకుంటానంటే అట్లా ఉట్టిగా తీసుకెళ్ళకూడదు. 10 పైసలు అంటే నేను చిన్నపిల్లప్పుడు ఆ రోజుల్లో 10 పైసలు ఇచ్చి తీసుకెళ్ళవే, అప్పుడు నువ్వు కొనుక్కున్నట్టు అవుతుంది, పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు. సరే అట్లాగే 10 పైసలు ఇచ్చి తెచ్చుకునేవాళ్ళు. అలాగే ఎంతో కొంత ఇచ్చినట్లయితే కనుక అప్పుడు మనం ఏమవుతుంది, అది కొనుక్కున్నట్టు అవుతుంది. కాబట్టి అలా తెచ్చుకోవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి వాటిలో ఏది చింతపండు కానీ, లేకపోతే పత్తి కానీ, ఇలాంటి చింతకాయలు కానీ, ఇలాంటివి మన దగ్గర పుట్టింటి వాళ్ళకి బాగా పండినట్లయితే అలా కొంత ఎంతో కొంత ధనం ఇచ్చి తెచ్చుకోవచ్చు. కారము, మిరపకాయలు ఇలాంటివన్నీ కూడాను అవి కూడా అంతే పండుతాయండి. మరి ఏం చేయాలి అంటే ఎంతో కొంత ఇచ్చి అవి చేతికి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే పుట్టిల్లు వాళ్ళు ఎంత బాగుండాలో అత్తింటి వాళ్ళు మనము కూడా బాగుండాలి కదా. 20 ఏళ్ళు అక్కడ ఉండేది, 80 ఏళ్ళు ఇక్కడ ఉంటాం కదా. కాబట్టి ఇది బాగుండాలి, అది బాగుండాలి, నా 2 కళ్ళు బాగుండాలి అని అనుకోవాలి. అందుకని చెప్పి ఈ విధంగా ఆడపిల్లలు చేయాలి. కానీ కొంతమంది దగ్గర చూస్తూ ఉంటామండి, ఇంక అయిపోయింది, పుట్టింటి నుంచి వచ్చేసాను, నాకెందుకు ఇంకా వాళ్ళతో వాళ్ళ సిబ్బడి వాళ్ళు చూసుకుంటారు, నా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇంకా నేను ఉండాల్సింది ఇక్కడే కదా, అత్తగారింట్లోనే కదా, నా ఇల్లు ఇది కదా, కాబట్టి నేను బాగుండాలి అంతే, వాళ్ళు ఎట్లా పోతే ఏముంది అనుకుంటూ ఉంటారు. అని అలా చాలా చాలా తప్పండి. నేను మొట్టమొదటి చెప్పిన మాటే అది, పొట్టు తిని పుట్టిల్లు చేయి అంటారు. అంటే ఎప్పుడూ కూడా పుట్టిల్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా, అంటే అత్తగారింటికి బాగుండక్కర్లేదని కాదు, మనం ఉంటాం ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. వాళ్ళ లక్ష్మినే మన ఇంటికి ఇక్కడికి ఇచ్చేశారు, కానీ వాళ్ళు మరి కని పెంచి పెద్ద చేసి ఇంకొక అయ్య చేతిలో పెట్టేశారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. మనం వెళ్ళామనుకోండి, మన తల్లిదండ్రి ఉన్నంత వరకు తల్లిదండ్రి, తర్వాత అన్నావదుల్లో తమ్ముడు మరదల్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగుండాలి కదా. వాళ్ళు బాగుంటేనేగా మనం కూడా వెళ్తే గడపలోకి వెళ్తే ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కొడుకోమని కాస్త గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేది, పుట్టుబెట్టి కాస్త పసుంకం పెట్టేది, ఇవంతా కూడా వాళ్లే కదా. మరి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాతో ఎవరు ఏది చెప్పకుండా ఏది అనదని ఇందాకే చెప్పాను నేను. ఎందుకంటే ఇంకా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారండి, మన సంగతి మనం చూసుకోవాలండి. అమ్మ నేను నాతో ఒకళ్ళు అన్నారనమాట, చింతపండు ఇచ్చారు తెచ్చుకున్నానంటే, తెచ్చుకోకూడదమ్మా, తెచ్చుకుంటే ఎంతో కొంత ఇవ్వాలి, కానీ వాళ్ళకి చింతపండు అయినా, చింతకాయలైనా, ఉసిరికాయలు పండైనా, ఇలాగైనా ఎంతో కొంత అయితే ఇవ్వాలమ్మా అని అన్నాను నేను. అంటే ఇంకా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారండి, మనం బాగుండద్దా అనేసింది ఆ అమ్మాయి. అంటే మనము బాగుండాలి తల్లి, వాళ్ళు బాగుండాలి తల్లి, అందరం బాగుండాలమ్మా, అది దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నాను. ఇలాంటివన్నీ కూడాను తెచ్చుకోకూడదు. తిరగలి, తవ్వ, సోల ఇలాంటివన్నీ కూడాను, అంటే పాల డబ్బాలు అంటారు సార్, అంటే బియ్యం కొలుచుకునేటటువంటివి కానీ, ఇప్పుడు మనం ఈ డబ్బాలు వాడుతున్నాము, పూర్వం అయితే అవేగా
సోల డబ్బాలు అవి వాడేవారు, సోల అలాగే అవే వాడేవారు. సరే అలాంటివి తిరగలి, రోకలి, రోలు ఇలాంటివన్నీ కూడాను తెచ్చుకోకూడదు. ఇంకా మరి ఏం తెచ్చుకోవచ్చు అంటే నేను ఇందాక చెప్పా, మనల్ని ఇచ్చేశారు, ఇంకేముంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా సరే వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోయినా మనం అడిగి దబాయించి తెచ్చుకోవచ్చు. పసుపు కుంకాలు తెచ్చుకోవాలి, నాకు ఇవ్వండి అని చెప్పి. శక్తి ఉందా చీరా జాకెట్ పెట్టండి, శక్తి లేదా మీరు పెట్టిన జాకెట్ ముక్కే నాకు చాలా సంతోషం, నేను కుట్టించుకుంటాను అని చెప్పి. అయితే ఇక్కడ కూడా కొంతమంది పోట్లాడుతూ ఉంటారు, ఏమి పోయినసారి 400ది పెట్టావు, ఈసారి ఏంటి 100 తగ్గించావు, 300దే పెట్టావు అంటే, అమ్మా ఇప్పుడు పరిస్థితి బాగుందమ్మా, ఇప్పుడు పరిస్థితి బాగాలేదమ్మా, అందుకని ఒక 100 తగ్గించానమ్మా అంటుంటారు. వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది మనం ఎంత సంతోషంగా తీసుకుంటే వాళ్ళంత సంతోషపడతారు. నూలు పోగు నూరేళ్ళు కట్టం, అది దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్ని సంతోషంగా తెచ్చుకుంటే వాళ్ళకి మంచిది. ఒక వంతు అయితే 10 రెట్లు మనకు అది మంచిది, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో మనం ఇట్లా బాధపడుతూ వస్తే వాళ్ళకి ఏదో అయిపోతుందని కాదు, వాళ్ళకంటే ఎక్కువ బాధపడేది మనమే. కాబట్టి వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్ని మనము సంతోషంగా తెచ్చుకోవాలి. వాళ్ళు శక్తి కలిగిందా పట్టు చీర పెడతారు, లేదా సిల్క్ చీర పెడతారు, అదేది పెట్టే పరిస్థితి లేదా ఒక కాటన్ చీరలో వాళ్ళు ఎక్కువ రేటు ఉన్నాయి అనుకోండి, అది లేదంటే ఒక 2 జాకెట్ ముక్కలు పెడతారు పసుపు కుంకుమ, అది కుట్టించుకోండి, కట్టుకోండి, అంతే. ఇలాంటివన్నీ చక్కగా తెచ్చుకోవచ్చు. వెండి బంగారాల దగ్గరకు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి శక్తానుసారంగా పెడుతూ ఉంటారండి. ఇస్తే గనక తెచ్చుకోవచ్చు, తప్పులేదు. ఇస్తే వాళ్ళంతటా వాళ్ళుగా ఇస్తే గనక తెచ్చుకోవచ్చు. పీడిచ్చి మడుకు తెచ్చుకోవద్దు. మా ఆయన అడగమన్నాడు, మా ఆయన దగ్గర నా ప్రెస్టేజీ, లేకపోతే కనుక మా అత్తగారింటో నన్ను గొప్పగా చూస్తారు, ఏమి చూడరండి, ఎవరు ఏమి చూడరు, ఆ కాసేపే చూస్తారు. ఆ తర్వాత నీకంటే 4 పెట్టి ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు వస్తారంటే నేను ఇంకే పక్కనే పెడతాను, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అవతల వాళ్ళని పీడించి మడుకు తెచ్చుకోవద్దు. వాళ్ళ దగ్గర పుట్టింట్లో ఉన్నది అంటే కనుక ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఎవరు ఇవ్వకుండా ఉండరండి అసలు. ఎప్పుడూ నా పిల్ల వాళ్ళ అత్తగారింట్లో ఈ స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు, ఏ తల్లిదండ్రులైనా తోడబుట్టిన వాళ్ళైనా కానీ. అలా లేదు, వాళ్ళకి ఆ పరిస్థితి లేదు అన్నప్పుడు వాళ్ళకి ఏది శక్తి కలిగితే అది ఇచ్చిందంతా తెచ్చుకోండి. అయితే వెండి బంగారాల విషయంకి వస్తే కనుక వాళ్ళు ఇస్తే కనుక తెచ్చుకోండి, అడిగి మడుకు తెచ్చుకోవద్దు, పీడించి మడుకు అసలే తెచ్చుకోవద్దు. మరి అడగంది అమ్మైనా పెట్టదంటారు కదండి అంటారు మళ్ళీ కొంతమంది. అమ్మకి తెలుసండి, మన కడుపు ఏంటో తెలుసు, మన మనసు ఏంటో తెలుసు, మనమేంటో తెలుసు, మన స్థితిగతులు ఏంటో తెలుసు, మనకి ఎప్పుడు ఏది పెట్టాలో కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని చక్కగా తెచ్చుకోండి. అంతేకాని వాళ్ళు ఇచ్చినటువంటి పసుపు కుంకాలు, బట్టలు కానీ ఇలాంటివన్నీ, వెండి బంగారాలు ఏవిస్తే అవన్నీ తెచ్చుకోండి. కొంతమంది కొత్తగా పెళ్ళైనప్పుడు ఏం చేస్తారంటే, ఏమోనమ్మా నీ చేతిలో డబ్బులు ఉండాలి కదా, ఇవాళ అంటే అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి. పూర్వం అలా ఉండేది కాదు. కాబట్టి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి తల్లి ఎప్పుడు కూడాను ఏ చీరా జాకెట్టో ఏదో ఒట్టి పెట్టి పసుపు కుంకుమ పెడుతుంది కదా, పెట్టే దాంట్లో ఎంతో కొంత 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు శక్తి ఏది ఉంటే అది పెట్టిస్తూ ఉండేవాళ్ళు. అంటే నీ చేతిలో అట్టు పెట్టుకోమ్మా, ఏమన్నా గబుక్కును కావాలంటే, నీకు కొనుక్కోవాలంటే, నీకు కొత్త కదా మొహమాట పడతావేమో అందుకని చెప్పి అలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఇవాళ లక్షలు సంపాదిస్తున్నారు అత్తగారింటికి వెళ్ళి ఆడపిల్లలు, అది ఒకప్పుడు మాట నేను చెప్తున్నాను. అయితే ఇప్పటికీ అందరూ ఉద్యోగస్తులు లేరుగా, మా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారుగా, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా. అది అంటే ఒకటే గుర్తుపెట్టుకున్నామండి, పుట్టింటి వాళ్ళు బాగుండాలి, అత్తింటి వాళ్ళు బాగుండాలి, అందరితో ఐకమత్యంగా ఉండాలి. ఇది పుట్టింటి నుంచి మటుకు తెచ్చుకోవలసినటువంటి మటుకు పసుపు కుంకాలు, మిగతావి వారు ఏవైతే ఇస్తారో చీర సార అవన్నీ తెచ్చుకోండి. ఈ తిరగలి, రోకలి, రోలు, చీపురు, చాట ఇత్యాదులు మటుకు తెచ్చుకోవద్దు. ఏదైనా పంటలు పండిన ఉంటే కనుక ఎంతో కొంత ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి మీరు తీసుకోండి. అలా తీసుకోవటం వల్ల కొనుక్కున్నట్టు అవుతుంది. అంటే ఇలాంటివన్నీ ఎందుకు పెడతారయ్యా అని అంటే, ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వకపోతే ఇప్పుడు అంత పెట్టి వాళ్ళ పంట పండించారు, 5 రూపాయలు ఇస్తేనేనా అని కాదు అక్కడ. వాళ్ళకి కూడా అమ్మ నువ్వు తీసుకోకూడదుట అని అంటే, ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారనుకోండి, 3 మగపిల్లలు ఉంటే ఒక ఆడపిల్ల ఉంటే
నా ముగ్గురు మగపిల్లలు కూడాను దీన్ని అనుభవిస్తున్నారే, మనం ఏదైతే పంట పండించామో ఆ పంటని వీళ్ళు వాడుకుంటున్నారు, తింటున్నారు, అనుభవిస్తున్నారే, నా పిల్ల అనుభవించలేకపోతుంది అని బాధపడతారు. అందుకని చెప్పి ఎంతో కొంత ఇచ్చి తీసుకోమని చెప్తారన్నమాట పెద్దవాళ్ళు. దీన్నంతా కూడా మనం దృష్టిలో పెట్టుకుందాము. పుట్టింటి నుంచి ఇవి తెచ్చుకోవచ్చు, ఇవి తెచ్చుకోకూడదు అన్నది దృష్టిలో పెట్టుకుందాము. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. స్వస్తి.